హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఎస్ ఫ్యాక్ట్స్. అసలు ఎందుకు కర్ణుడు ద్రౌపది కోసం కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు? ద్రౌపది మహాభారత కాలంలోనే అత్యంత అందమైన స్త్రీ. ద్రౌపది మీద కోపం ఉంటుంది, కానీ ఒకసారి కర్ణుడు ద్రౌపది కోసం ఏడ్చాడు. అసలు ఎందుకని కర్ణుడు ద్రౌపది కోసం ఏడ్చాడో మీకు తెలుసా? ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానవీర శూర కర్ణుడు ఎప్పుడూ తన జీవితంలో దానాలు చేస్తూ అతను ఇచ్చిన మాట మీద నిలబడేవాడు. లక్ష కఠినమైన సమస్యలు ఉన్నా అతను తన మాట తప్పేవాడు కాదు. ఓటమిని అంగీకరించేవాడు కాదు. కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేసిన అందరూ కర్ణుడిని ఒక గొప్ప వీరుడిలా చూస్తారు. కానీ ఎన్ని మంచి గుణాలు ఉన్నా కర్ణుడు ఒక తప్పు చేశాడు. అదేమిటంటే నిండు సభలో ద్రౌపదిని అవమానించడం. రాజ్యసభలో పెట్టిన జూదంలో ధర్మరాజు ఒక్కొక్కరిగా అందరినీ పణంగా పెట్టి ఓడిపోయాడు. దాని తర్వాత యుధిష్ఠరుడు ద్రౌపదిని పణంగా పెట్టి జూదం ఆడాడు, కానీ అప్పుడు ఓడిపోయాడు. ఆ కారణంగా దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని అందరి ముందు జూద సభలో తెచ్చాడు మరియు ఆమె చీరను లాగే ప్రయత్నం చేశాడు. కానీ కర్ణుడు ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ సభలో కర్ణుడు ద్రౌపదిని అవమానించాడు. సృష్టిలో దేవుడు స్త్రీకి కేవలం ఒక భర్తను మాత్రమే ప్రసాదిస్తాడు, కానీ ద్రౌపదికి 5గురు ఉన్నారు. అందుకని ఆమె ఒక వైశ్య అని చెప్పాడు. కర్ణుడిని ద్రౌపది ఒకసారి నిండు సభలో సూతపుత్రుడు అని అవమానించింది. బహుశా ఈ కారణంగానే జూద సభలో కర్ణుడు ద్రౌపదిని అవమానించాడు. అయితే ద్రౌపది మీద ఇంతటి కోపాన్ని ఉంచుకున్న కర్ణుడు ద్రౌపది కోసం ఎందుకు ఏడ్చాడు? కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వక ముందు శ్రీకృష్ణుడు కర్ణుడిని కలవడానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు కర్ణుడికి అతని జన్మ రహస్యం చెప్పాడు. శ్రీకృష్ణుడు కర్ణునితో, నువ్వు సూతపుత్రునివి కాదు, నువ్వు కుంతిపుత్రునివి. ఆమె వివాహం కంటే ముందు నీ జన్మ జరిగింది. ఆ కారణంగా ఆమె నిన్ను గంగనదిలో వదిలేసింది. అప్పటి నుండి నిన్ను సుతుడైన అతిరథుడు మరియు రాధ పెంచి పెద్ద చేశారు. కర్ణ, పాండవులు నీ సోదరులు. నువ్వు వారి పక్షాన వచ్చేయి. ఒకవేళ నువ్వు పాండవుల తరపు నుండి పోరాడితే పెద్ద అన్న అయిన కారణంగా హస్తినపురికి నువ్వే రాజు అవుతావు మరియు అర్జునుడు రథసారథి అవుతాడు. నువ్వు వజ్ర కిరీటాన్ని ధరిస్తావు. ఎప్పుడు నేను మరియు వైష్ణవులు రాజ్యవీరులు అందరూ నీ వెనకాల ఉంటారు. పాండవుల పెద్ద అన్న అయిన కారణంగా ద్రౌపది కూడా నిన్ను పెళ్లి చేసుకుంటుంది. కర్ణ, ఈ యుద్ధంలో దుర్యోధనుడు ఎలాగో ఓడిపోతాడు, కాబట్టి నువ్వు పాండవుల తరపున వచ్చేయి అని అంటాడు. అయితే కర్ణుడు శ్రీకృష్ణుడితో, నేను సూతపుత్రుడైనందుకు అందరూ నన్ను అవమానించారు. కుంతి నన్ను గంగలో వదిలేసింది. ఆ తరువాత నన్ను తండ్రి అధిరథుడు, తల్లి రాధ ఇద్దరు పెంచి పెద్ద చేశారు. నేను ఎప్పటికీ వారి కుమారుడినే. ఈరోజు నేను ఎలా రాధాపుత్రుడి నుండి కుంతిపుత్రుడిలా అవ్వాలో నాకు తెలియదు. నన్ను యుద్ధ సభలో అవమానిస్తుంటే కేవలం దుర్యోధనుడు నాకు అంగరాజుని చేసి నాకు గౌరవాన్ని ఇచ్చాడు. నేడు నేను ఎలా నా మిత్రుడిని ద్రోహం చేయాలి? మాధవ, నేను జూదసభలో పాండవులను మరియు ద్రౌపదిని అవమానించిన తీరు ఇప్పుడు నేను పశ్చాత్తాపం అగ్నిలో రగిలిపోతున్నాను. ఇది నా జీవితంలో అతిపెద్ద తప్పు అని చెప్తూ కర్ణుడు కళ్ళల్లో కన్నీటి పర్యంతరంలో నిండిపోయింది. దాని తరువాత కన్నులు తుడుచుకుంటూ శ్రీకృష్ణుడితో, మాధవ, నేను ఈ యుద్ధంలో ఎలాగో చనిపోతాను అని నాకు తెలుసు, కానీ నేను ధర్మబద్ధంగా పోరాడతాను. నా మిత్రుడి తరపు నుండి పోరాడతాను. ఈ యుద్ధంలో నేను 5గురిలో అర్జునుడిని మాత్రమే చంపుతాను. నా జీవితంలో మొత్తం అవమానమే దొరికింది, కాబట్టి ఈ యుద్ధంలో శత్రువుల పక్షాన్ని చిందరవందరం చేసి ఇతిహాసాల్లో పేరుగాంచాలని నాకు ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.